పాల ఉత్పత్తులపై FSSAI కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోఆపరేటివ్ డైరీలు మినహా పాల ఉత్పత్తిదారులు, పాల విక్రేతలు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ తీసుకోవాలి. అన్ని రాష్ట్రాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి అని FSSAI చెప్తోంది. 15 రోజులకు ఒకసారి నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల మధ్య డైరీ ప్రొడక్ట్స్ కల్తీ వివాదం కొనసాగుతున్న వేళ FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఏపీలో జరిగిన పాల కల్తీ వ్యవహారం కూడా మరోసారి తెర మీదకు వచ్చింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని FSSAI ఈ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. కోఆపరేటివ్ డైరీలు మినహా పాల ఉత్పత్తిదారులు, విక్రేతలు తప్పనిసరిగా FSSAI రిజిస్ట్రేషన్ కలిగి ఉండాల్సిందే అన్న అథారిటీ కొందరు పాల ఉత్పత్తిదారులు, విక్రేతలు FSSAI రిజిస్ట్రేషన్ లైసెన్స్ లేకుండా అమ్మకాలు సాగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా పాల కల్తీ ఉదంతాలు వెలుగు చూస్తున్న వేళ తమ రిజిస్ట్రేషన్ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది FSSAI. ఆయా రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల ఉత్పత్తిదారులు, విక్రేతల లైసెన్స్ల విషయంలో తనిఖీలు చేపట్టాలని సూచించింది. అలాగే మిల్క్ చిల్లింగ్ యూనిట్లను సమయానికి తనిఖీ చేస్తూ పాలను నిరంతరం తగిన ఉష్ణోగ్రతలో స్టోర్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా రూఢి చేసుకోవాలని తెలిపింది. నిబంధనలు పాటించని ఉత్పత్తిదారులు, విక్రేతలపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలు ఈ స్పెషల్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ చేపట్టాలన్నారు. గత ఏడాది డిసెంబర్ 16న ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తరచూ స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి యాక్షన్ టేకెన్ సపోర్ట్ రిపోర్ట్ ప్రతి 15 రోజులకు ఒకసారి పంపించాలని ఆర్డర్ ఇచ్చింది FSSAI.